పేదల పట్ల అంకిత భావంతో పార్టీ స్థాపించి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ డైరెక్టర్ వీరభద్రుడు తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధోటంలో ఆదివారం టీడీపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ డైరెక్టర్ వీరభద్రుడు మాట్లాడుతూ పేద బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ఆశలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారని, ఎన్టీఆర్ ఆశయాలతో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేశారని, ప్రతి మహిళ లక్షాధికారి కావాలని, రుణాలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలబడ్డారని అన్నారు. ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఘనంగా జరుపుకున్నాం. సిద్ధవటం మండలంలో తెలుగుదేశం పార్టీ 1982లో స్టార్ట్ చేసినాడు నందమూరి తారక రామారావు గారు. పేదల కోసమే ఈ పార్టీని స్థాపించి పేదలకు అవసరమైన కూడు గుడ్డ అనే నిదానంతో ప్రజల్లోకి వచ్చి ప్రజలే దేవుళ్ళని వచ్చినాడు. కానీ ప్రజలు కూడా మంచిగా ఆస్వాదించి 3 వార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు. తర్వాత ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మనం అందరము కూడా తెలుగుదేశం పార్టీని బలపరిచి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1922 మార్చి 29వ తారీఖున బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని భావించి అందరికీ సమాన హక్కులు కల్పించాలా, మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బంది పడుతున్నారని గమనించి ఆయన మంచి ఉద్దేశంతో మన తెలుగు జాతిని కాపాడేదానికోసం ఆయన పార్టీని స్థాపించినాడు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని హక్కులు కల్పించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మహిళలకు సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా 2 రూపాయలు కిలో బియ్యం ప్రవేశపెట్టింది మన ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారు 1986లో ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి 20 సూత్రాల పథకాన్ని స్థాపించడం జరిగింది. ఏ రాష్ట్రంలోని కానీ ఎందుకు చేశాడంటే మొత్తం సంక్షేమ పథకాలన్నీ ఆ 20 సూత్రాల పథకానికి తీసుకొని వచ్చి ఆయన పేద ప్రజలకు అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి అహర్నిశలు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి అభ్యున్నతిని దేశాన ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగింది. అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నామంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు, మా చెమ్మటి జగన్మోహన్ రాజు ఇన్ఛార్జి సారథ్యంలో మేము ఎంతో ముందుకు పోతూ ఉన్నాము. మా నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం. అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మన తెలుగుదేశం మండల ప్రజలందరూ వచ్చి ఈరోజు పండుగ వాతావరణంలో పండుగ వాదిని జరుపుకోవడం జరిగింది.